ఇప్పుడు నా వెనక ఫోటో చూస్తే మీకు అందరికి అర్థమై ఉంటుంది. చెప్తా దాని గురించి. ఇప్పుడు మనకి సంక్రాంతి పండగ అనంగానే ఏం గుర్తొస్తది? సంక్రాంతి పండగ కంటే ముందు భోగి, సంక్రాంతి, కనుమ గదా! భోగి, భోగి రోజు భోగి మంటలేసుకుంటారు గదా చానా మంది. ఆ భోగి మంటలలో ఏమేస్తారు? ఇగ ఆ పాతయి వస్తువులేమన్నా ఉంటే అవన్నీ తీసుకొనొచ్చి ఏసి, ఇగ పాతయన్నీ ఎళ్ళిపోవాలే, ఈ రోజు నుంచి మంచిగా జరగాలే కొత్తగా అన్న లెక్క అనుకుంటారు గదా! పాపం ఇక ఉద్యోగులు కూడా అదే అనుకున్నట్టున్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, 2,00,000 ఉద్యోగాలన్నారు గానీ, ఇగ ఇదేది అయ్యేటట్టు కనిపిస్తలేదు అని అనుకున్నారు. ఇది మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు అని నిరుద్యోగులకి చాలా స్పష్టంగా అర్థమైంది పాపం ఇగ. అర్థమైన తర్వాత వాళ్ళ ఆ జాబ్ క్యాలెండరు అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఉంది గదా! అగో ఆ హామీలను ఇగో ఈ మంటలల్లేసి తగలబెడుతున్నారు. నిరుద్యోగులందరూ అశోక్ నగర్‌ల ఇంకా వేరే వేరే దగ్గరున్న నిరుద్యోగులందరూ ఏం చేస్తుర్రంటే ఇగో ఇట్లా భోగి మంటలలో వాళ్ళిచ్చిన జాబ్ క్యాలెండర్‌ను అట్లనే వాళ్ళ అగ్రనాయకులొచ్చి అశోక్ నగర్ దగ్గర వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళు వీళ్ళు మాటిచ్చిర్రు గదా! అగో వాటన్నింటిని ఇగ కాలబెడుతుర్రు. ఎందుకంటే వాళ్ళకర్థమైంది. 2 ఏండ్లయింది. 2 ఏండ్లు అయిపోయింది. డిసెంబర్‌లోనే 2 ఏండ్లయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి. కానీ అధికారంలోకి రావడానికంటే ముందు ఏమన్నారు? మేము అధికారంలోకి రాంగానే ఇగ జాబ్ క్యాలెండరు మిగతాయి గూడా ఏమన్నారు? 6 గ్యారంటీలైతే ఏమన్నారు? 100 రోజులల్లో ఇస్తామన్నారు. 100 రోజులు గాదు. ఎన్ని రోజులైంది? 600, 700 రోజులైంది. 100 రోజులు ఎప్పుడో పోయింది. 100 రోజులకి అని చెప్పి 6 గ్యారంటీలు అమలు చేస్తామని 600, 700 రోజులయిపోయింది. ఇగ వాళ్ళకి గూడా అర్థమైంది. అందరికి అర్థమైంది. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైంది ఇది. మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు అనేది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇంక నిరుద్యోగులు నిన్న మొన్న రాక మెరుపు ధర్నాలు చేసిర్రు గదా! ఎక్కడికక్కడ అశోక్ నగర్ దగ్గర, ఆడ దిల్సుఖ్ నగర్ దగ్గర. ఎందుకంటే అంతకుముందు అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు చేసిన స్టేట్మెంట్‌తోని అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుడు కుదరదు అని చెప్పిర్రు. దాంతోని ఇక వాళ్ళకి అర్థమైపోయింది. అంతకంటే ముందు నుంచే జర నిరుద్యోగులకు అన్నో ఇన్నో అనుమానం ఉండే. ఏమి ఇచ్చేటట్టు కనిపిస్తలేరు ఈళ్ళు అని. ఎందుకంటే అధికారంలోకి వచ్చి 2 ఏండ్లు అయితుంది. నిజంగా ఇచ్చేటట్టు ఉంటే గనక ఇట్లా చెయ్యరు. జాబ్ క్యాలెండర్‌లో ఏమని చెప్పిర్రు వీళ్ళు? ఏ డిపార్ట్‌మెంట్‌ల ఎన్ని ఖాళీలున్నాయి? ఏ రోజు మేము నోటిఫికేషన్ ఇస్తాం? ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తాము? ఇట్లా మొత్తం ఒక యూపీఎస్సీ తరహాలో యూపీఎస్సీ ఎట్లయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తదో అట్లా యూపీఎస్సీ తరహాలో మేము మొత్తం క్లియర్‌గా ఇస్తాము అన్నారు. యూపీఎస్సీ ఇచ్చింది 2 సార్ల. కానీ తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఇయ్యలే. ఇయ్యకపోవడంతోనే ఆళ్ళకి అర్థమైంది. ఇది ఇచ్చేటి గాదు, అయ్యేది గాదు, పోయేది గాదు అని ఆళ్ళకి అర్థమైంది. అందుకోసమని నిన్న భోగి మంటలలో ఆ జాబ్ క్యాలెండర్‌లను కాల్షిర్రు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చెప్తుంది. అప్పుడేమన్నారు? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయినాయి. అయిన తర్వాత 6 నెలలకి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల కోడ్. మళ్ళా దాని తర్వాత ఏంది? ఇంకొకటేదో సాకు చెప్పిర్రు. అట్లా కొన్ని రోజులు కాలయాపన, కోర్టులకు పోవుడు, ఇది అవుడు, అదవుడు అట్లా సాగదీసిర్రు. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా ఏం చెప్తుర్రు వాళ్ళు? మొన్నటిదాకానేమో సర్పంచ్ ఎన్నికలని చెప్పిర్రు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలట. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. మీరు ఇగ దీనికంటే ముందు మళ్ళా మధ్యలో ఏమొచ్చింది? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఇగో ఇట్లా ఎలక్షన్ కోడ్ ఉంది అని కోడ్ల పేరుతోని, ఎన్నికల పేరుతోని 6 నెలల సంవత్సరం నుంచి సాగదీసుకుంటూ వస్తుర్రు. ఇప్పుడేంది? సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలట. ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయేసరికి మళ్ళేం సాకు చెప్తారో తెలవదు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ల మీద, లేకపోతే కమిటీల పేరు మీద ఏం చెయ్యాలి? సాగదీయాలి దీన్ని. ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు అనేది నిరుద్యోగులకు అర్థమైపోయింది. ఇప్పుడేంది కొత్తగా? ఇప్పుడు జిల్లాల పునర్విభజన మీద నడుస్తుంది కదా చర్చ. ఇక ఆ జిల్లాల పునర్విభజన ఇష్యూ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని ముందటేసుకున్నారు అనేది నిరుద్యోగులు అంటున్నారు. నేను అనేది కాదు. ఇప్పుడు జిల్లాల పునర్విభజన అనేది మళ్ళీ ముందటేసుకొని ఒకవేళ జిల్లాలు విడిపోయినాయి అనుకోండి, మళ్ళా దాని ప్రాతిపదికన చెయ్యాలి కదా. జిల్లాల చొప్పున మళ్ళా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎట్లా చేసుడైతుంది? అందుకోసమని అది తేలిన తర్వాత ఇక వీళ్ళది తేలేటట్టుంది అనేది ఇప్పుడు నిరుద్యోగులకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అట. ఇక అదే జరిగితే కనుక ఏమవుతుంది? ఇక ఇంకొక సంవత్సరం వరకు ఉద్యోగాల ప్రస్తావన అనేదే ఉండదు. చాలా క్లారిటీగా. ఎందుకంటే జిల్లాల విభజన చేయాలంటే అంత ఇయ్యాలనుకొని రేపు చేసేది కాదు కదా. దాని మీద నడుస్తూ ఉంటుంది, డిస్కషన్ నడుస్తుంది. ఎక్కడ ఏ మండలాన్ని ఎండ్లగలపాలి, ఏ రెవెన్యూ డివిజన్ ఎండ్లగలపాలి, ఏంది అక్కడ వస్తున్నటువంటి డిమాండ్లు, మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం అదేం ఇట్లా అనుకున్నతోనే అయిపోయే ముచ్చట కాదు. కాబట్టి ఆ పేరు మీద మళ్ళీ ఒక సంవత్సరం నడుస్తుంది అన్నట్టు. అందుకోసమే నిరుద్యోగులకు అర్థమైపోయింది. ఇక ఇన్ని రోజులు రాక ఏదో వేస్తారేమో, ఇస్తారేమో, వాళ్ళు ఇచ్చిన చాలా పెద్ద హామీ కదా. అట్లనే వాళ్ళు కాకుండా వాళ్ళ అగ్రనాయకుడు కూడా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా వచ్చి అశోక్ నగర్ చౌరస్తాలో మా దగ్గరికి వచ్చి, మేము వాళ్ళ దగ్గరికి పోయింది కాదు, వాళ్ళే మా దగ్గరికి వచ్చి చెప్పిర్రు కదా, కాబట్టి చేస్తారేమో అని అనుకున్నారు. కానీ వాళ్ళ ఆశలన్నీ
నిన్నటితోని కథమైపోయినాయి. నిన్న చాలా చోట్ల భోగి మంటలలో నిరుద్యోగులందరూ కూడా చాలా చోట్ల భోగి మంటలలో ఆ జాబ్ క్యాలెండర్ని దహనం చేసిర్రు. దాంతోనిగా వాళ్ళ ఆశలు కూడా అయిపోయినాయి. ఇక వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చేటట్టు కనిపిస్తలేరు. మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది నిరుద్యోగులు చాలా క్లారిటీగా ఒక అభిప్రాయంకి వచ్చిర్రు. నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పింది. ఇక వాళ్ళు చేసిరు కదా, మేము కూడా ఏం చేయాలనుకుంటాము అనేది, మేము ఏం చేస్తాం నిరుద్యోగులం తలుసుకుంటే అనేది వచ్చే ఎన్నికలలో చూపిస్తాము అనేది ఇప్పుడు నిరుద్యోగులు చెప్తున్నారు.